ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతాం ప్రియులారా? మనం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండిపోతాం? మనం ఎవరైనా, మీరైనా, నేనైనా ఎప్పుడైనా వెళ్ళవలసిందే కదా. వెళ్ళింది ఆ దేవుణ్ణి చేరుకోవాలి అనే ఆశతో మనం బ్రతకాలి కదా. అది లేదు, ఆ ఆలోచనలు లేవు, ఆ కోరికలు లేవు. భూమి మీదే బతకాలి. భూ సంబంధమైన వాడు భూమి విషయాల గురించి ఆలోచిస్తాడు. శరీర సంబంధి శరీరానుసారమైన విషయాల మీదనే ఆలోచిస్తాడు. అదే ఒక ఆత్మ సంబంధి అయితే, కోరా కుమారులు వాళ్ళు పాడుకున్నారు చూసారా, దేవుని మందిరంలో నివసించాలని. ఒక భక్తులకి ఉండవలసిన ఆలోచన ప్రియులారా. ఎప్పుడైనా ఆలోచన ఉందా, నేను మరణిస్తే నా దేవుని సన్నిధిలో నేను ఆనందంగా గడుపుతానని? ఆ ఫీలింగ్ కావాలి ప్రియులారా. ఆ ఫీలింగ్ లేకపోతే మనం ప్రభులోనే లేనట్టు, ప్రభులో మనం లేనట్టే. ఎందుకనంటే పరలోక సంబంధమైన విషయం మీద మనసు లేదు. మనసు లేనప్పుడు ఆ ఫీలింగ్ రాదు. ఆ ఫీలింగ్ ఉన్నవాడు ప్రభులో నిలబడినట్టు. ఎందుకు? ప్రభు మీద ప్రేమ